అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు. ఆ మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు, కొంతమంది ఎమ్మెల్యేలకు, కొంతమంది ఎమ్మెల్సీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఎందుకో నచ్చలేదట. మరి రేవంత్ రెడ్డికి ఒక్కొనికే ఇష్టం ఉందేమో ఆ ప్లాన్. మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆలోచించమని చెప్తున్నట. ఇప్పుడు ఇబ్బంది పడతాం, అనవసరంగా పని చేయొద్దు, చాలా నష్టపోతాం, ఈడికే మనం నష్టాల్లో ఉన్నాం, జర ఓపిక పట్టండి, ఆవేశంతో పని చేయొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రకరకాలుగా రేవంత్ అన్నకు సజెషన్ చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారట. కానీ రేవంత్ అన్న మాత్రం ఒక ప్లాన్ బలంగా చేస్తున్నాడు. ఆ ప్లాను చాలామంది లీడర్లకు నచ్చలేదు. కానీ రేవంత్ అన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లాన్ చేయాల్సిందే. ఆ ప్లాన్ వర్కౌట్ అయితేనే మనకి ఏమైనా బెనిఫిట్ అవుతుంది, లేకపోతే ఆ వ్యక్తి వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆ వ్యక్తి మనకు టార్చర్ అవుతున్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఆ వ్యక్తి మనల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, మన భాగోతాన్ని బయట పెడుతున్నాడు, తర్వాత జనాలకు వాస్తవాలు చూపిస్తున్నాడు. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో దాదాపు ఆ వ్యక్తి చేయబట్టి 74,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళకి కేవలం 24,000 మెజారిటీ మాత్రమే మనకు వచ్చింది. బీజేపీ వాళ్ళకు కూడా 17,000 ఓట్లు వచ్చినాయి. స్క్రీన్లు పెట్టి మరి ఆ వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జనాలకు మనం చేస్తున్నటువంటి భాగవతం అంతా చెప్తున్నాడు. 6 గ్యారెంటీల గురించి వివరిస్తున్నాడు. 420 హామీల గురించి వివరిస్తున్నాడు. ఆ వ్యక్తి చేయబట్టి కాంగ్రెస్కి బాగా ఇబ్బంది అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి రకరకాలుగా మచ్చొస్తున్నది. ఆ వ్యక్తిని మనం భయపెట్టాలి, ఆ వ్యక్తి భయపడాలి, ఆ వ్యక్తి నేనంటే ఏందో తెలుసుకోవాలి. గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసినందుకు నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇప్పుడు నేనేందో ఆ వ్యక్తికి చూపించాలి కదా, నేనేందో ఆ వ్యక్తికి అర్థం కావాలి కదా. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరోజన్నా ఆ వ్యక్తి జైలుకు పోవాలి, నేనేందో ఆ వ్యక్తికి చూపిస్తా. ఇది రేవంత్ అన్నకి సంబంధించినటువంటి వర్షన్ లేక కనబడుతున్నది. కానీ రేవంత్ అన్న ఒక తీరు ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇంకో తీరు ఆలోచిస్తున్నారు. లేదు ఆ పని చేస్తే ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ మన ప్రభుత్వం పైన జనాలు కొంత వ్యతిరేకంగా ఉన్నారు, నువ్వు ఈ పని చేస్తే ఆయంత వ్యతిరేకత అవుతుంది. అరే, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్ష లీడర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు, ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ పద్ధతి అంటే. హైడ్రా బాధితులు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రతిపక్ష పార్టీ లీడరు మాట్లాడిండు, జనాలు ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష లీడరు అధికార పార్టీని ప్రశ్నించినందుకు తీసుకుపోయి జైల్లో పెడతారా, కావాలనే ఆ ఇబ్బంది పెడుతురు ఆ లీడర్ని అని చెప్పి ఇప్పుడు సానుభూతి వస్తుంది. కాబట్టి ఈ టైంలో వద్దు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు రేవంత్ అన్నకి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తురట. ఇక రేవంత్ అన్న అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు కదా, ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎట్లుంటుంది, ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎట్లుండదు, ఇది రేవంత్ అన్నకి సంబంధించినటువంటి వర్షన్ లెక్క కనబడుతున్నది. మరి ఆ వ్యక్తి ఎవరు అనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడట. మామూలు ప్రయత్నాలు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని లోపటేయాల్సిందే. కేటీఆర్ని లోపటేస్తేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు భయం కలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు విచ్చలవిడిగా మాట్లాడలేరు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఆయనని తీసుకుపోయి లోపటేయాలి. కేటీఆర్ని చూసుకొని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ధైర్యంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయలేడు కదా, రేవంత్ రెడ్డితో ఏమవుతుంది అనుకుంటున్నారు. అదే నేను తీసుకుపోయి కేటీఆర్ని ఒక్కరోజు లోపల పెట్టిననుకో మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు. అరే, కేటీఆర్ లాంటి వ్యక్తినే తీసుకుపోయి రేవంత్ రెడ్డి లోపటేసిండు, మనమెంత మన లెక్కెంత అని చెప్పి అందరూ భయపడతారు. ఇది రేవంత్ రెడ్డి వర్షన్ ఏమో. రేవంత్ అన్న కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి రకరకాల ఎజెండాలు అనుతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అది నచ్చలేదట. ఇప్పుడు ఆ పని చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించినటువంటి వర్షన్. కానీ రేవంత్ అన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని అడ్డు తొలగించుకోవాలి. అడ్డంటే ఏంది, ఇప్పుడు కేటీఆర్ ఏం అడ్డుపడుతున్నాడు రేవంత్ రెడ్డి కంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేటీఆర్ రేవంత్ అన్నను రకరకాలుగా టార్చర్ పెడుతున్నాడు. మామూలు టార్చర్ కాదు. రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించినటువంటి అంశాన్ని కేటీఆర్ తెరపైకి తీసుకొస్తున్నాడు. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మొత్తం స్క్రీన్లు పెట్టి మరి జూబ్లీ హిల్స్ జనాలకు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల గురించి, 420 హామీల గురించి, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆ ముచ్చట్లు అన్నీ కూడా మొత్తం స్క్రీన్లు పెట్టి చూపించిండు. ఓన్లీ కేటీఆర్ వల్ల జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి 74,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థి మాగంటి సునీత జూబ్లీ హిల్స్ జనాలకు తెలుసు, కానీ పరిచయం లేదు కదా. అంటే ఆమె జనాల్లో తిరగలేదు, ఆమె గట్టిగా రాజకీయాలు చేయలేదు, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి. అయినా సరే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య నిల్చోబెట్టి కేటీఆర్ దాదాపు 74,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి సాధించింది. మామూలు ఘనత కాదు కదా, మామూలు విషయం కాదు కదా. అది
రేవంత్ అన్నకు కూడా తెలుసు మనకి 24,000 మెజారిటీ వచ్చింది, కేటీఆర్కు 74,000 ఓట్లు వచ్చింది, కేవలం కారణం కేటీఆర్. అంటే 74,000 మంది మన పైన వ్యతిరేకంగా ఉన్నారు అని రేవంత్ అన్నకు అర్థమైంది. రేవంత్ అన్న వర్షన్ ఏంది, మనకి ఎట్లా వచ్చినాయి ఓట్లు అనేది కూడా రేవంత్ అన్నకు తెలుసు. కొన్ని దొంగ ఓట్లు, డబ్బులు, మహిళలకు రైస్ కుక్కర్లు పంచడం, తర్వాత ఇక మందు సీసాలు పంచడం, రకరకాల ప్రలోభాలతోటి జనాలను బ్లాక్మెయిల్ చేయడం, జనాలను మభ్యపెట్టడం, జనాలను భయప్రాంతులకు గురి చేయడం, ఇవన్నిటి వల్ల నవీన్ యాదవ్ అక్కడ ఎట్లనో అట్లా గెలిచేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నీ కూడా రియాలిటీలో మనం చూసినాం కదా. రేవంత్ అన్న వర్షన్ ఏంటంటే కేటీఆర్ వల్ల మనం నష్టపోతున్నాం, కేటీఆర్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, కేటీఆర్ ప్రతి విషయాన్ని అడ్డుకుంటున్నాడు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంలో కూడా కేటీఆర్ బలంగా మాట్లాడిండు. తర్వాత రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గురించి కేటీఆర్ మొన్న దాదాపు 50,000 కోట్ల స్కామ్, 60,000 కోట్ల స్కామ్ అని చెప్పి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. భూములు అమ్ముకుంటున్నారు, గవర్నమెంట్ భూములన్నీ కొల్లగొడుతున్నారు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కేటీఆర్ గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెడుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం భాగోతాన్ని బయట పెడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి దందాలను బయట పెడుతున్నాడు, ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ జనాలకు వివరిస్తున్నాడు. ఇవన్నీ కూడా రేవంత్ అన్నకు నచ్చలేదు. అరే కేటీఆర్కి ఇంత భయం లేదా, కేటీఆర్కి భయం అంటే ఏందో తెలవాలి, కేటీఆర్ జైలు పోగా మేము అందరం చూడాలి. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ లెక్క కొడుతున్నది. మీ అందరికి తెలుసు పాత కేసు, కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కేసు ఉన్నటువంటి వ్యవహారం మీ అందరికి తెలుసు. కొంత మనం బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లాస్ట్ వరకు మీరు వీడియో ఎట్లైనా చూస్తారు కదా, లైక్ కొట్టండి. లైక్ కొట్టడం ద్వారా జనాల్లోకి మన వీడియోలు బలంగా పోతాయి. రైట్గా టాపిక్లోకి పోతే, ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి కేసు వ్యవహారం మీకు తెలుసు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే కేసీఆర్ పైన విచారణ చేసిర్రు, కేటీఆర్ పైన విచారణ చేసిర్రు, హరీష్ రావు పైన విచారణ చేసిర్రు, సంతోష్ రావు పైన విచారణ చేసిర్రు, కవిత పైన విచారణ చేసిర్రు. వీళ్ళందరూ స్కామ్ చేసిరని, వీళ్ళందరూ దందాలకు పాల్పడ్డారని, వీళ్ళందరూ జనాల రక్తం దాగిరని, వీళ్ళందరూ అవినీతికి పాల్పడ్డారని చెప్పి రకరకాలుగా కేసీఆర్ ఫ్యామిలీ పైన రేవంత్ రెడ్డి ఎలిగేషన్స్ చేసిండు. కానీ ఇప్పటిదాకా ఒక్క వ్యక్తిని కూడా జైలుకు పంపించలేకపోయింది రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా విచారణకు పిలిచిండు తప్ప ఒక్కళ్ళపైన కూడా సరైనటువంటి ఆధారాలతోటి వాళ్ళపైన కేసు కట్టలేకపోయింది రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు మాత్రం కేటీఆర్ బలంగా దూసుకుపోతున్నాడు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైకి లేస్తుంది. జూబ్లీ హిల్స్ తోటి అర్థమైంది కదా, 74,000 ఓట్లు వచ్చినాయి. చాలా టైట్ పొజిషన్ ఉంటుండే జూబ్లీ హిల్స్లో. అంటే కేవలం కారణం కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటున్నది, కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. మరి ఇప్పుడు ఏం చేద్దాం, అసలు బీఆర్ఎస్ పార్టీయే లేకుండా చేయాలి. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు బయట కనబడతలేడు కదా, కేసీఆర్ సైలెన్స్ మూడ్లో ఉన్నాడు. కేసీఆర్ ప్లేస్లోకి కేటీఆర్ వస్తున్నాడు. రాబోతున్నటువంటి రోజులలో కేటీఆరే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ కేటీఆర్ని ముఖ్యమంత్రి లెక్కనే భావిస్తున్నారు. కాబట్టి ఈ కేటీఆర్ వల్ల నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, కేటీఆర్ వైపు మళ్ళీ జనాలందరూ పాజిటివ్ వెళ్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలందరూ పాజిటివ్ వెళ్తున్నారు, ఈ టైంలో నాకేమన్నా గండం కలుగుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న కేటీఆర్ని అరెస్ట్ చేసేటటువంటి పనిలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఎట్లా చేస్తాడు రేవంత్ అన్న అనేది ఒక మాస్టర్ ప్లాన్ మనం చూస్తే, ఫస్ట్ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి కేసు అప్పట్లో అరవింద్ అని చెప్పి ఉంటుండే, అరవింద్ కుమార్ అని చెప్పి కేటీఆర్ పేసీలో పనిచేస్తుండే, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆయన 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి కంపెనీకి పంపించిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ. ఒక ప్రైవేట్ కంపెనీకి, ఏజెన్సీకి పంపించిండట వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్, కేసీఆర్ తెలియకుండా, క్యాబినెట్ పర్మిషన్ లేకుండా, ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా కేటీఆరే 55 కోట్లు ట్రాన్సాక్షన్ చేయమని చెప్పిండట, చేసిర్రట. తర్వాత కేటీఆర్ని విచారణ కూడా చేసిరు. కేటీఆర్ చాలా మీడియా ఛానల్స్లో, ప్రెస్ మీట్లలో, లేకపోతే చాలా ఇంటర్వ్యూలలో కేటీఆర్ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏం తప్పు చేయలే, లైవ్ డిటెక్టివ్ పరీక్షకు నేను రెడీ, నార్కో టెస్ట్కు నేను రెడీ, అన్నిటికీ నేను రెడీగా ఉన్నా, కావాలంటే మరి నేను డ్రగ్స్ అంటుర్రు, నేను డ్రగ్స్ టెస్ట్కి కూడా రెడీగా ఉన్నా, నేనేం తప్పు చేయలేదు, నేను నిజాయితీగానే పనిచేసిన, దమ్ముంటే రేవంత్ రెడ్డిని కూడా రమ్మని చెప్పండి, ఆయన కూడా టెస్ట్ చేయించుకోవాలి, నేను కూడా టెస్ట్ చేస్తా, అందరూ జనాలు అడిగేటటువంటి ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా, నేను సమాధానం చెప్తానా అనేది ఓపెన్ డిబేట్ పెట్టుకుందామని చెప్పి కేటీఆర్ సవాల్ విసిరిండు. ఆఖరికి కేటీఆర్ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కూడా వేయండు, రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వేయండు ఆ రోజు. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ఇది రేవంత్ అన్న వర్షన్ లెక్క కనబడుతున్నది. పోనీ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, ఈ రెండు కోణాలలో కూడా రేవంత్ అన్న ఆలోచిస్తున్నాడు. రేవంత్ అన్న వర్షన్ ఏంటంటే, కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది రేవంత్ అన్నకు సంబంధించిన వర్షన్. కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ ఖతమైంది, కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ మొన్న ఎన్నికలలో ఓడిపోయింది, కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ మొత్తం మరుగున పడుతుందని చెప్పి రేవంత్ అన్న ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే రేవంత్ అన్నకు సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో కూడా
కేటీఆర్ గిట్ల చేసిండు, కేటీఆర్ చేయబట్టి ఇదైంది, కేటీఆర్ చేయబట్టి అదైంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం కేటీఆర్ను తిట్టేటటువంటి విధంగా పోస్టులు వేపిస్తున్నాడు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో. తర్వాత కేటీఆర్ వల్లనే ఆర్థికం మొత్తం ఇబ్బంది పడ్డది, తెలంగాణ ఇంత ఘోరంగా కావడానికి కారణమే కేటీఆర్ వల్లనే మహిళలకు 2500 ఇవ్వలేకపోతున్నాం, కేటీఆర్ వల్లనే 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోతున్నాం, కేటీఆర్ వల్లనే 420 హామీలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి జనాలను నమ్మియడానికి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు లాంటి మంత్రులు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులు, కోమటిరెడ్డి లాంటి మంత్రులు, వీళ్ళందరూ కొంతమంది మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా, సీతక్క లాంటి మంత్రులు, మేము కేటీఆర్ వల్ల కేసీఆర్ వల్లనే 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు అప్పులు చేసిర్రు, ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి కొట్టిర్రు, దందాలకు పాల్పడ్డారు, మొత్తం మాఫియాకు పాల్పడ్డారు, అందుకే మేము ఇవే ఇవ్వలేకపోతున్నాం, లక్షల కోట్లు అప్పు చేసిర్రు, ఈ అప్పు చేసిర్రు కాబట్టి జనాలకు మేము మంచి చేయలేకపోతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ వర్షన్. అంటే ఇప్పుడు ఏం లేదు, కేటీఆర్ 55 కోట్లు అక్రమంగా పర్మిషన్ లేకుండా వేరేటోళ్ళకి కొట్టిండు, కేటీఆర్ గింత అవినీతి చేసిండు, కేటీఆర్ గింత దందా చేసిండు, కేటీఆర్ వల్లనే మొత్తం ప్రభుత్వం ఆగమైపోయింది, కేటీఆర్ వల్లనే మేము ఇది చేయలేకపోతున్నాం అని చెప్పి ఇప్పుడు జనాల్లో ఎస్టాబ్లిష్ చేసి జనాల్లో కేటీఆర్ పైన చెడ్డ పేరు తీసుకొచ్చి కేటీఆర్ని లోపడేద్దాం అనేటటువంటి ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ. అంటే ఇప్పుడు మొత్తం కేటీఆర్ ఘోరం అన్నట్టు, కేటీఆర్ వల్లనే మొత్తం ఆగమాగం ఉందన్నట్టు, కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది అన్నట్టు, కేటీఆర్ వల్లనే మొత్తం జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు ఇప్పుడు రేవంత్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఆ ఎస్టాబ్లిష్ చేసి కేటీఆర్ని లోపటేశారట. అప్పుడు కేటీఆర్ అవినీతి పరుడు, కేటీఆర్ అవినీతి చేయబట్టి లోపటేసినామని చెప్పి ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయగలిగితే జనాలు కూడా అనుకుంటారు కదా, అవినీతి పరుడు 55 కోట్ల స్కామ్ చేసింది కాబట్టి లోపట వేయండు అని జనాలు అనుకోవాలి కదా. అనుకోవడానికి రేవంత్ అన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ జనాలు కేటీఆర్ని అవినీతి పరుడు అని అనుకుంటలేరు. నిజంగా కేటీఆర్ అవినీతి చేస్తే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు చూసుకుంటుంటాడా? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో ఎప్పుడో రేవంత్ రెడ్డి తీసుకుపోయి లోపటేస్తుండే కేటీఆర్ను. ఇప్పటిదాకా కేటీఆర్ టచ్ చేయలేకపోయాడు. కారణం ఏంది? కేటీఆర్ ఏ తప్పు చేయలే కాబట్టి. కానీ రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ అన్న వర్షన్ ఒకటి, కేటీఆర్ని ఈ టైంలో లోపటేస్తే పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? జనాలు మంచి అంటారా, చెడంటారా? రేవంత్ అన్న బాధ ఎంతసేపు ఏంటంటే కేటీఆర్నో కేసీఆర్నో హరీష్ రావునో లోపటేస్తే అబ్బా రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు, అవినీతి పరులను తీసుకుపోయి లోపటేసిండు, ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ను కేటీఆర్ పైన యాక్షన్ తీసుకున్నాడు, గ్రేట్ అని జనాలు అనుకుంటారేమో అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈ టైంలో కేటీఆర్నో కేసీఆర్నో జైల్లో పెట్టిండనుకో ఖచ్చితంగా సానుభూతి ఎక్కువ పెరుగుతుంది. అరే ప్రజల కోసం మాట్లాడుతున్న కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు, అరే పాపం కేసీఆర్ వయసు అయిపోయింది, పాపం ఆయన ఇబ్బంది పడతా ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే లోపటేసిర్రు, అరే హరీష్ రావు రైతుల కోసం మాట్లాడుతున్నాడు, పల్లెటూర్లలో తిరుగుతున్నాడు, పాపం హరీష్ రావుని తీసుకుపోయి జైల్లో పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని రేవంత్ రెడ్డి ఓర్చుకోలేడు, ప్రజల కోసం నిలబడేటటువంటి లీడర్లను తీసుకుపోయి రేవంత్ రెడ్డి జైల్లో పెడతాడు. ఇట్లా జనాలు కూడా అనుకుంటారు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా రేవంత్ అన్నను ఇప్పుడు ఏ అరెస్ట్ వద్దని చెప్తురట. మీనాక్షి నటరాజన్ కూడా వద్దంటుర్రట. అరెస్ట్ వద్దు, పాడొద్దు, సైలెన్స్ ఉండుర్రి, ఇప్పుడు ఏం పని చేయకుర్రి, ఎలక్షన్స్ అయిపోయే వరకు గమ్మునుండిర్రి. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. రేవంత్ అన్న మాత్రం కేటీఆర్కు భయం రావాలి. కేటీఆర్కి ఎట్లా భయం వస్తుంది? జైల్లో పెడితే భయం వస్తుంది. వాస్తవానికి జైల్లో పెడితే భయం రాదు, ఇంకా ధైర్యం వస్తుంది. కేటీఆర్ స్టార్టింగ్ నుండే చెప్పిండు, జైల్లో పెడితే పోతా, జైల్లో మంచిగా గట్టిగా తింటా, మంచిగా బలంగా ఉంటా, మంచిగా ఫిట్నెస్ ఉంటా, వాకింగ్ చేస్తా, జాగింగ్ చేస్తా, బయటకు వచ్చి డైరెక్ట్ పాదయాత్రకి ఎక్కుతా, పాదయాత్ర చేస్తా. ఇది కేటీఆర్ గతంలో చెప్పినటువంటి మాట. అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్కు బూస్టింగ్ ఇస్తున్నాడేమో అనిపిస్తున్నది ఇవన్నీ చూస్తుంటే. అందుకే గవర్నర్కి లేఖ రాసిర్రు, మేము కేటీఆర్ పైన కేసు పెట్టబోతున్నాం, కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోబోతున్నాం అంటే గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసిర్రు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఎందుకంటే మాజీ మంత్రి ప్లస్ ఎమ్మెల్యే కదా, గవర్నర్ అనుమతి కూడా ఉండాలి. అట్లా అనుమతి ఇచ్చిరట. త్వరలో కేటీఆర్ని తీసుకుపోయి లోపల పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఇప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా అనుమానాస్పదంగా కూడా 14 days రిమాండ్ చేయవచ్చు, జైల్లో పెట్టవచ్చు. తర్వాత మొత్తం అంటే ఆయన తప్పు చేసినట్టుగా ఒకవేళ రుజువు అయితే అప్పుడు శిక్షలు ఉంటాయి. కానీ అనుమానాస్పదంగా మాత్రం కొంత లోపట వేయొచ్చు, అట్లా ఉంటుంది. అట్లేమన్నా కేటీఆర్ని లోపటేస్తారా? ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. కవిత దాదాపు 3-4 నెలలు జైలుకు పోయినటువంటి అంశం మనం చూసినాం కదా. తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. అనుమానాస్పదంగానే కవిత జైల్లో ఉంది. రేవంత్ రెడ్డి కూడా అనుమానాస్పదంగా జైల్లో ఉన్నాడు కదా గతంలో. జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక వర్షన్ ఏంది, కేటీఆర్ ఏం నమ్ముతున్నాడు బలంగా అంటే జైలుకు పోయినటువంటి ప్రతి వ్యక్తి ముఖ్యమంత్రులు అవుతుర్రు. ఇది కేటీఆర్ వర్షన్. రేవంత్ అన్న జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. చంద్రబాబు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు కవిత జైలుకు పోయింది, ఆమె రేపు మాపు ఏం చెప్పలేము కాబట్టి నేను కూడా జైలుకు పోవాలి, మా చెల్లె కూడా జైలుకు పోయింది. ఇది కేటీఆర్ వర్షన్ కూడా ఉండొచ్చు. కానీ రేవంత్ అన్న మాత్రం ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే, కేటీఆర్ని లోపటేయాలి. కేటీఆర్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు ఎగురుతుర్రు. కేటీఆర్ లాంటి వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు, మేము ఎంత అని బీఆర్ఎస్ వాళ్ళు అనుకోవాలి. అబ్బా రేవంత్ రెడ్డి పవర్ ఏంది అని అనుకోవాలి. ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్ లెక్క కనబడుతున్నది. కానీ లీడర్లు మాత్రం వద్దంటుర్రట.
ఈ టైంలో కేటీఆర్ని డిస్టర్బ్ చేస్తే, కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడితే బీఆర్ఎస్కు సానుభూతి పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఫేవర్ ఓట్లు వస్తాయి. లేకపోతే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కూడా రాబోతున్నటువంటి ఉప ఎన్నికలలో బీఆర్ఎస్కు ఫేవర్ ఓట్లు వస్తాయి. జిహెచ్ఎంసీలో కూడా మనకి ఇబ్బంది కావచ్చు. ఎలక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ టైంలో ఏమైనా చేయండి. ఇది కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. కొంతమంది లీడర్లు రేవంత్ అన్నను బాగా ప్రెజర్ చేసిరట, కేటీఆర్ని లోపటేయాలి, కేసీఆర్ లోపటేయాలని. అదే లీడర్లు ఇప్పుడు వద్దంటుర్రు. కారణం ఏంది? ఎలక్షన్ టైం. ఎలక్షన్ టైంలో కేటీఆర్ని టచ్ చేసి ఇబ్బంది పడతాం. ఇది కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ అన్న మాత్రం రకరకాల ప్లానింగ్లో ఉన్నాడు. ఆ ప్లానింగ్ అన్ని వర్కౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు. కేటీఆర్ కూడా రెడీగా ఉన్నాడు జైలుకు పోవడానికి. జైలుకు పోతే ఆ సానుభూతితో పాటు పార్టీకి ఫేవర్ ఉంటుంది. తర్వాత రెడీ అవుతాడు, ఇక బయటకు వచ్చి మాట్లాడతాడు. ఏం తప్పు చేయకుండా దుత్తగానే తీసుకుపోయి రేవంత్ రెడ్డి లోపటేసిండు, కక్షపూరితంగా గతంలో మేము లోపటేసినాం కాబట్టి ఇప్పుడు నన్ను లోపటేసిండు గంతే అని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు కదా కేటీఆర్ కూడా. అది కొంత రేవంత్ అన్నకు నెగిటివ్ అవ్వచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. గతంలో కేసీఆర్ చేసిన తప్పులు కూడా ఇవే. బలంగా మాట్లాడేటటువంటి తీర్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని తీసుకుపోయి లోపటేయడం, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని తీసుకుపోయి లోపటేయడం, బండి సంజయ్ లాంటి వ్యక్తిని తీసుకుపోయి లోపటేయడం, ఇవన్నీ కేసీఆర్ చేసిన తప్పులే. తర్వాత వాళ్ళ మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు రేవంత్ అన్న గవే తప్పులు చేసిన అనుకో, రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో కూడా రేవంత్ అన్న మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.